హాయ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు మై కేఎన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే నేను ఒక మ్యాథ్స్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఎవ్రీడే ఒక ట్రిక్ ఉంటుంది, దాని నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను వీడియో రూపంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మేబీ ఉపయోగపడతాయి. ఇప్పుడు జర ఎగ్జామ్స్ టైమ్స్ కదా, గ్రూప్ 3 ఇంకా సంథింగ్ ఉన్నాయి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈ రోజు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట మ్యాథ్స్లో ఒక ట్రిక్. ఈజీ ట్రిక్ ఫర్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్. మన క్యాలెండర్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ దిగుతుంది, ప్రతి దాంట్లో వస్తుంది అనమాట. సో నేను ఈరోజు అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, మనకు మ్యాథ్స్లో ఈజీ ట్రిక్ ఫర్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్. సో మనకి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది క్వశ్చన్ 25th మే సాటర్డే అయితే 12th జూన్ మనకి విచ్ డే అవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. మరి ఏ విధంగా వస్తుంది ఇంకా చూద్దాం. మనకి ఇక్కడ ఏంది 25th మే సాటర్డే కదా, మనకు మేలో ఎన్ని డేస్ ఉంటాయి? మేలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఇందులోంచి 25th డేస్ తీసేద్దాం. ఎంత వస్తుంది? 6 డేస్ వస్తుంది, రైట్. ఈ 6 డేస్కి మనం ఈ 12 డేస్ ఉన్నాయి కదా జూన్, యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది? మొత్తం 18 డేస్. ఓకేనా, 18 వచ్చింది కదా. ఇప్పుడు మనకు వీక్లీ ఎన్ని డేస్? మనకు 7 డేస్ అవునా. ఇప్పుడు మనం ఈ 7ను 18ని 7తో మనం భాగించుదాం. ఎంత అవుతుంది? పేరెంట్లో ఇంకెంత మిగులుతుంది? 4 డేస్ మిగులుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఈ 4 డేస్ను, ఇక్కడ మనకి ఏ డే ఉంది? సాటర్డే ఉంది కదా. మనకు సాటర్డేకి ఈ 4 డేస్ని యాడ్ చేద్దాం. సాటర్డే తర్వాత వచ్చేది సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. నా 4 డేస్ యాడ్ చేసి, అవునా. సో 4th డే ఏమవుతుంది? మనకి ఇక్కడ వెనస్డే వచ్చింది కదా, మనకి వెనస్డే అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ ట్రిక్ అన్నట్టు ఒక అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ 25th మే సాటర్డే అవుతూ 12th జూన్ విచ్ డే అవుతుంది. మనకు 25th మే 31 డేస్ ఉంటాయి కాబట్టి 31 నుంచి 25th డేస్ తీసేసి 6 డేస్ వచ్చింది. దానికి మనం 12th జూన్లో 12th అనేది ఉంది కదా, ఈ 12 డేస్ని యాడ్ చేసి ఇప్పుడు 18 రోజులు వచ్చింది కదా. ఈ 18ని మనం ఏం చేస్తామంటే 18 నెంబర్ని, వీక్లీ మనకి 7 డేస్ కాబట్టి 7 తోటి డివైడెడ్ బై చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 4 మిగిలింది. ఈ 4ని అంటే 4 డేస్ని దీనికి యాడ్ చేయాలి. అంటే సాటర్డే తర్వాత వచ్చేసి సండే, మండే, ట్యూస్డే. 4th డే ఏముంది మనకు? వెనస్డే. మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? వెనస్డే లక్కీ ఆన్సర్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక మంచి మ్యాథ్స్, మరొక ట్రిక్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ మంచి వీడియో రాబోతుంది, మరొక మంచి ట్రిక్ అనమాట మ్యాథ్స్లో. ఈరోజు అయితే క్యాలెండర్ చెప్పిన, ఇంకోటి వస్తుంది. సో అంతవరకు ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ కామెంట్ ఇట్, షేర్ ఇట్, లైక్ ఇట్. థ్యాంక్ యూ.